క్యూ తీసుకొని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ బైకుల్లో మీరు చేసే గోల ఈ 2-3 సెంటెన్స్లు మాట్లాడారు కదా, అదే జనరల్గా వీళ్ళు వైసీపీ వాళ్ళు తీసుకున్నా కూడా అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని, అంటే సినిమాలు లేకపోతే బతకలేమా ఈయన ప్రశ్న అది. సినిమాలు లేకపోతే బతకలేమా అనే విషయం ఆ పిల్లలు ఎవరైతే ఈ యువత పరిగెత్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన మోటివేషన్ స్పీచ్ చెప్పి మరి వాళ్ళకి చెప్పాలి సినిమాలు లేకపోతే బతకలేమా. సార్ మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, మమ్మల్ని మాట్లాడివ్వండి. అలాగే ఏదైతే పుష్ప సినిమాలో జరిగిందో అక్కడ కూడా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ రోజు మీరు వెళ్ళి చెప్పిండి అలా, సార్ మీరు వైఫ్ మీరు తీసుకుపోకుండా ఉండాలి సార్, ఈ ఇన్సిడెంట్ జరిగిండదు పాప అల్లు అర్జున్ కాదు తప్పు లేదని మీరు చెప్పుకొని ఉండాలి అక్కడ. అలా కాదు కదా, వ్యక్తిగత బాధ్యత మనకు ఉండాలి. ఇప్పుడు ఒక చిన్న బిడ్డ కంటే నాన్న అది కాలుతుంది నువ్వు వెళ్ళొద్దు నాన్న చేయి పెట్టద్దు అని మనం చెప్పగలుగుతాం. పెద్ద పిల్లలు అయిన తర్వాత వాళ్ళకు కూడా వ్యక్తిగత బాధ్యత ఉండాలి. మన ఇంట్లో మన తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు, మన అమ్మ నాన్న మనకు బాధ్యత ఉంది, జాగ్రత్తగా వెళ్ళామా జాగ్రత్తగా చూసుకొని వచ్చావా, 2 రోజుల తర్వాత పోతే అనే ఇంటెన్షన్ నాకు ఉండాలి, వ్యక్తిగతంగా నాకే ఉండాలి అది బాధ్యత. అక్కడ ప్రతిసారి చెప్తారు పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని ప్రతి సినిమా హీరో చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఇష్యూని అల్లు అర్జున్ గారి ఇష్యూని కంపేర్ చేయడం అసలు చాలా అది నక్కకి నాగలోకానికి కంపేర్ చేసినట్టుంది సార్. ఇక్కడ మీకు సెక్యూరిటీ కల్పించాలంటే మీరు ముందు పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకోకుండా అల్లు అర్జున్ గారు తన ఫ్యామిలీతో రావడం తప్పు. అండ్ సడన్ గా అది ఫస్ట్ షోనే కాబట్టి ఆ యువత ఉరుతులుతున్నారు ఆ సినిమాకి ఆయన వచ్చారని. సో ఈయన పాటికి ఉండగా వాళ్ళు చెప్పారు ఇన్సిడెంట్ జరిగిందని, ఆయన లేయలేదనే ఆరోపణ ఆయన మీద ఉంది, ఆయన మీద అలిగేషన్ ఉంది కాబట్టి ఆయన చెప్పకుండానే వచ్చాడు కాబట్టి ఆయన అటెండ్ అయ్యాడు. ఆయనకి లేని తప్పు, ఆయన తప్పు చేయకుండా ఆయన చెప్పుకొని ఉంటాడు కదా, అవునండి నేను పర్మిషన్ తీసుకున్నాను నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని. కానీ పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ అసలు డిఫరెంట్. ఇక్కడ వాళ్ళు పిల్లలు ఎవరైతే వచ్చారో అవి చూసుకొని 40 కిలోమీటర్స్ దాటి వెళ్ళిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఇది. దాంట్లో హెల్మెట్ లేదు మెయిన్ రీజన్. అది తప్పు పట్టి ఒక మాట మీరు చెప్పట్లేదా పిల్లలకి? యువత హెల్మెట్ లేకుండా ఎందుకు తిరుగుతున్నారు? ప్రతి ఒక్కరం హెల్మెట్ వేసుకొని తిరగాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్న మినిమం రెస్పాన్సిబిలిటీ ఎందుకు లేదు యువతకి ఈ రోజు? మీరు ఎందుకు ఒక పాయింట్ అనట్లేదు? అంటే మీకు వ్యక్తిగత బాధ్యత లేదా? అంటే ఈ ప్రెస్ మీట్ ఈ డిబేట్ ని మీరు కేవలం వైసీపీని పొగట్టడం కోసం, జనసేనని బీజేపీని టీడీపీని తిట్టడం కోసం కూర్చున్నారా? ఏం వ్యక్తిగత బాధ్యత తీసుకుని ఒక్క మాట మీరు అనలేదే? ఒక్కసారన్నా ఒక్క మాట అన్నా సార్ పిల్లలు ఎందుకు సార్ ఈ రోజుల్లో హెల్మెట్ లేకుండా తిరుగుతున్నారు, సీట్ బెల్ట్ వేసుకోలేదు ఎందుకు చెప్పట్లేదు? అంటే ఈ ఇష్యూని మీ వరకు టేక్ ఓవర్ చేసుకొని కాంగ్రెస్ కి ఏమీ చేయని కాంగ్రెస్, నిద్రపోతున్న కాంగ్రెస్ ఉంది అని చూపించాలని ప్రయత్నం చేస్తున్నారా ఈ రోజు ఇక్కడ డిబేట్ లో? అలా కాదు కదా సార్. సరే ఒక సజెషన్ అయితే మీరు ఇవ్వండి. ఐ డూ అగ్రీ విత్ కీర్తన్ గారు, నేను మీరు చెప్పిన దాంతో ఏకీభవిస్తా. మీరు ప్రొడ్యూసర్స్కి మీ సినిమా ఇండస్ట్రీ నుంచి మీ నాయకుడు ఉన్నాడు కాబట్టి సినిమా స్టార్ట్ అయ్యే ముందర మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్నట్టే సీటు బెల్ట్ ధరించండి, హెల్మెట్ పెట్టుకోండి, అది కూడా పెట్టండి, కొంచెం అవేర్నెస్ మీరు కూడా క్రియేట్ చేసే విధంగా మీరు. ఒక విషయం సార్, నేను ఆయన అన్నమాట చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఆ పర్టికులర్ సభలో చెప్పలేదు అంటున్నాడు, మళ్ళీ ఇదే పర్టికులర్ డిబేట్ లో మీరున్నారు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు రవికాంత్ గారు కానీ నేను కానీ టీడీపీ అధికార ప్రతినిధి కానీ చింతిస్తున్నాం, అలాగే జాగ్రత్తలు పాటించండి అని మేము చెప్తున్నాం. కానీ ఈయన ఎందుకు ఒక్క స్టేట్మెంట్ ఇలా? అంటే అంత టైం పర్టికులర్ ఆ ఇష్యూ మీద ఆ టైం కనిపించదు సార్. ప్రతిసారి చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. ఆ సందర్భంలో ఈ మాటలు మాట్లాడారు, జాగ్రత్తలు పాటించద్దని చెప్పారా? ఎట్లా సార్ వక్రీకరిస్తారు? ప్రతిసారి మీరు జాగ్రత్తలు పాటించండి, ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేయించారు సార్ ఆయన. ప్రతి ఒక్క క్యాడర్ అని కాదు, ఎవరైనా కానీ ఏ చిన్న ప్రమాదం వచ్చినా తక్షణమే సహాయం అందేలాగా పార్టీకి ఒక ఫండ్ క్రియేట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఫస్ట్ సహాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలా ఒక మీరు ఆరోపణలు చేస్తూ మాట్లాడకూడదు. ఒకసారి దిల్ రాజు గారు కూడా ఉన్న గొడవ చాలక నేను మాట్లాడిన ఒకసారి మీరు చూస్తే అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి స్పందించింది, నేను కూడా స్పందించాను. ఒక్కసారి మీరు చూడండి, అవేర్నెస్ క్రియేట్ చేయడం ఏంది? ఇదే కదా, హెల్మెట్ ధరించడమే కదా, యువత ఎందుకు అంత అడవుడిగా రావడమే కదా. ఒకసారి మీరు చూడండి. దాంతోపాటు సార్ నేను క్లారిటీగా చెప్తున్నా, అవేర్నెస్ వాళ్ళని క్రియేట్ చేయమని చెప్పడం కాదు, మీరెందుకు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో మీరెందుకు అనలేదు అని అడుగుతున్నారు. మీ సభలో ఏం మాట్లాడి క్వశ్చన్ పెడితే నువ్వు అది చెప్పకుండా ఎందుకు చెప్తారు నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు సభలో మాట్లాడిన వాక్యాల మీద మీ స్పందన ఏంటని అడిగినప్పుడు మీరేం చేయాలి? మీరు అది స్పందించకుండా ఏం చెప్తారు? నేను పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయమని చెప్పానా? మీరు రికార్డ్ చూడండి అన్న. నేను పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయమని చెప్పానా? చెప్పండి. మీరు ఎలా వక్రీకరిస్తారు? వాళ్ళెవరో వైసీపీ వాళ్ళు మాట్లాడతారండి, మీకు ఎలా వక్రీస్తారు? నేను వైసీపీ వాళ్ళు చెప్పిన కొంచెం కరెక్ట్ అని చెప్పా, మీరు చెప్పిన కొంచెం కరెక్ట్ అని చెప్పా. రెండు ఈక్వల్, రెండు నేను సమర్థించానంటే ఇప్పుడు అర్థం కాదు. నేను పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేయాలని స్పందించాలా? అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అరెస్ట్ చేసుకున్నప్పుడు చాలా మంది అరెస్ట్ చేయాలని చెప్పా.
ఇప్పుడు మేము అధికార ప్రతినిధులు కూర్చున్నామని చెప్తున్నాం కదా, దయచేసి హెల్మెట్లు ధరించండి, మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి, అవసరం లేకపోతే వెళ్ళకండి అని మేము అంటున్నాం. మీరు ఎందుకని ఫస్ట్ అది మీ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పండమ్మా, మీరు ప్రజలకు కాదు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పండి. సభ పెట్టేటప్పుడు చుట్టుపక్కల ఎన్ని కిలోమీటర్లు పెడుతున్నారు, ఇన్సూరెన్స్ విభాగం ఏం చేస్తుంది, ఎంతమంది వస్తున్నారు, ఆ రోడ్డు బాగుండా లేదా, లైటింగ్ ఉందా లేదా, లేకుండా ఎలా పెట్టారు ఆ సభ అని మీ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పండి. మాకు కాదు, మీ ఉప ముఖ్యమంత్రి గారికి అవేర్నెస్ గురించి చెప్పండి. మీరు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు చెప్పలేదు? మీరు సరే, తెలంగాణ ముఖ్యమంత్రికి ఎందుకు చెప్పలేదు? మీరు ఎందుకు సంజయ్ గారి దగ్గర సెక్యూరిటీ మేము పర్మిషన్ ఇవ్వలా, మేము పర్మిషన్ ఇవ్వలేదు సార్. తెలంగాణలో మేము పర్మిషన్ ఇవ్వలా, తెలంగాణలో మేము పర్మిషన్ ఇవ్వలేదు. మేము వద్దనే చెప్పాం, మేము వద్దనే చెప్పాం. మరి మీరు పర్మిషన్ ఇచ్చి ఇద్దరు చావులు కారణమయ్యారు కదా, పర్మిషన్ ఇచ్చి ఇద్దరు చావులు కారణమయ్యారు. మీరు వచ్చి మళ్ళీ మాట్లాడతారు ఏందో, మీరు పర్మిషన్ ఇచ్చి ఇద్దరు చావులు కారణమయ్యారు సార్, దాని సమాధానం చెప్పండి. రైట్ రైట్ ఓకే అండి. ఇంకా పోతే సార్ ఒక విషయం, కాంగ్రెస్ ఏం చెప్పిందని చేసుకుంటా పోతే రాసుకుంటే ఒక బుక్ సరిపోదు. సరే, మీ అన్నగారికి కూడా సెంట్రల్ మినిస్టర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అది గుర్తుంచుకోండి. ఓకే, ఒక్క నిమిషం అండి. మనం చరిత్రలో ఉన్న పార్టీలు, చరిత్రలోకి వెళ్ళిపోయిన పార్టీల గురించి మనం మాట్లాడలేదు. ఏమంటారు సార్, కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి అంటే మీకు తర్వాత ఒకసారి దిల్ రాజు గారు ఏం మాట్లాడారో చూద్దామండి. ఉన్న ఈ సాలక ఆయన ఇంకో అగ్గిపుల్ల గీశారు నిజామాబాద్ లో. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. సంక్రాంతి సినిమాకి సంబంధించి. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. చూశారు కదా మరి రవికిరణ్ గారు, ఇప్పుడు ఉన్న గొడవలు చాలక పుష్ప దగ్గర నుంచి చూస్తున్న వివాదాలు. ఇప్పుడు కొత్తగా ఆయన అంటే తెలంగాణలో ఆయన ఈజ్ ఫ్రమ్ తెలంగాణ, వాళ్ళ ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశాలని, సున్నితమైన అంశాలు ఒక్కో చోట ఒక కల్చర్ ఉంటుందండి. పండగలప్పుడు పబ్బాలప్పుడు తెలంగాణలో ఒక కల్చర్ ఉంటుంది, ఆంధ్రాలో ఒక కల్చర్ ఉంటుంది, ప్రాంతాల వారీగా. దానికి సినిమాలు ఎంటర్టైన్ చేయట్లేదని చెప్పేసి కొంచెం తక్కువ చేసి మాట్లాడటం ఇప్పుడు అదొక పెద్ద గొడవ అయిపోయింది ఈ తెలంగాణలో. అది పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ వీళ్ళు తీసుకొచ్చారా, ఇప్పుడు తెలంగాణలో మిగిలిన పార్టీలు రేపు ఆయనేమో మరి కాంగ్రెస్ పార్టీయే ఆయనకి ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చింది. ఇప్పుడు ఇంకా గొడవ మొదలైంది. సంక్రాంతి అంటే ప్రతి సినిమాకి ఏదో గొడవ ఉండాలండి, ప్రతి సినిమాకి. ఇదేంటంటే కొంచెం యాక్చువల్గా నేను తెలంగాణలో ఉన్న రోజుల్లో సంక్రాంతి అంటే మా ఫ్రెండ్స్ పిలిచేవాళ్ళు, ఇంటికి వెళ్తే పొద్దున్నుంచే మందుబాట్లు ఇదేమో పొద్దున్నే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సరదా ఉంటుంది. ఇప్పుడు గోదావరి జిల్లాలో కోడి పందాలు ఉంటాయి, అదే గోదావరి జిల్లాలో కోడి పందాలు ఉంటాయి, ఇక్కడ ఈ సంప్రదాయం. అవునవును, ఇప్పుడు అంటే అటువంటి విషయాలు స్టేజ్ మీద మాట్లాడకుండా ఉంటే బెటర్. ఎందుకంటే అనవసరమైన విషయాలు కదా, సినిమా గురించి వచ్చారు కాబట్టి సినిమా ప్రమోషన్ మాట్లాడి దాని గురించి మాట్లాడితే బెటర్. కానీ అలా కంపారిజన్ అన్నది అసందర్భం కూడా అవసరం లేదు. ఆ సినిమా ప్రమోషన్ చేసుకుని అందులో ఇప్పుడు ఆయన పోస్ట్ లో కూడా ఉన్నారు కాబట్టి, ఫిల్మ్ ప్రమోషన్ దానికి చైర్మన్ గా కూడా ఉన్నారు కాబట్టి, ప్రభుత్వ బాధ్యతలు ఉన్నారు కాబట్టి ఇంకా బాధ్యతాయుతంగా ఉండవలసింది. అనవసరమైన కామెంట్ అని చెప్పి నా యొక్క అభిప్రాయం. అండ్ మన విజయ్ కిరణ్ గారు, లోకేష్ గారు ఒక సంచలనమైన కామెంట్ చేశారు. పార్టీ ఆదేశిస్తే పదవులు వదులుకోవడానికి నేను కావచ్చు, రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు సిద్ధంగా ఉంటాం,